అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడుతూ నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సమాజంలో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ స్వతహాగా చనిపోయే వాళ్ళు, అర్థం పర్థం లేని విషయాలకు కూడా చనిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే దీని వెనుక ఎవరిదైనా పరిణామం ఉంటుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఎవరితో అయినా పూజలు చేయించే వాళ్ళు ఉంటారు. ఇవేవైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయో గురించి? అంటే ఏంటి అసలు, ఎందుకు చేస్తారు అనేది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే సహజ మరణమా, ఎవరైనా ఏదైనా ప్రయోగం చేయడం వల్ల చనిపోయారా, అసలు అలాంటివి ఉన్నాయా అని? అంటే ఒకటి, మన విశ్వంలో అన్నీ ఉన్నాయి. దేవతా శక్తి ఉంది, కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ద్వారా ప్రయోగం చేసేటువంటి శక్తి కూడా ఉంది, లేదని కాదు, 100% ఉంది. కాకపోతే అది చేసే వాళ్ళ సంఖ్య, జెన్యూన్గా శాస్త్రం తెలిసిన వాళ్ళ సంఖ్య, ఆ విద్య తెలిసిన వాళ్ళ సంఖ్య లేదు, చాలా తక్కువ. ఒకప్పుడు ఒక 90% తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు 1% తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఎందుకంటే అటువంటి విద్యను సాధన చేయడానికి ఓపిక లేదు ఫస్ట్ మనిషికి. ఇంకోటి ఏంటి, అటువంటి విద్యలు ఉన్నప్పుడల్లా అది ఎవరో ఒకరి మీద చేస్తుండాలి, లేకపోతే వీడిని తినేస్తుంది అది చేయకపోతే. కాబట్టి ఏంటంటే అటువంటి విద్యలు లేవని కాదు, ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు అంటే 99% ఆఫ్ మందికి ఉండదు, ఎవరు చేతబడులు చేయరు. కానీ 99% ఆఫ్ పీపుల్ ఏదో నా మీద జరిగింది అంటే వాళ్ళ మీద ఏదో జరిగిందేమో అనేటువంటి భయంలో బ్రతుకుతుంటారు. దాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, అంటే ఒక వ్యక్తికి ఏదో అనిపిస్తుంది, ఏదో జరిగింది నాకు, అందుకే ఏ పనులు అవ్వట్లేదు అనుకుని ఎవరి దగ్గరికి వెళ్తారు. జెన్యూన్ పర్సన్స్ అయితే అలాంటివి ఏం లేవు బాబు, నువ్వు వెళ్ళిరా, ఇదంతా నీ భ్రమ అని పంపించేస్తారు. కొంతమంది అదే పనిగా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం డబ్బులు తీసుకుందామా అనుకున్నప్పుడు మాత్రం 2 లక్షలు తీసుకురా, 3 లక్షలు తీసుకురా, నీకు తీపిస్తా అంటాడు. ఇవి చాలా పెద్ద ప్రయోగం జరిగింది, ఇంక నువ్వు చచ్చిపోతావు అని చెప్తారు. తెలియక పాపం అమాయకంగా ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ అక్కడితో ఆగదు. ఇంకో నేను ఒక ప్రయోగం చేశాను, అవతల వాడు నా మీదే ప్రయోగం చేశాడు, నాకేమో ఎమోషన్స్ పట్టుకున్నాయి, నేను మంచం మీద పడ్డాను, ఇప్పుడు ఇంకో పెద్ద ప్రయోగం చేయాలి, ఇంకో 5 లక్షలు తీసుకురా అంటాడు. వర బాబు, వద్దురా బాబు నాడు వెళ్ళిపోతాడు. ఇలాగా మోసాలు ఉన్నాయి. కొన్ని అసలు అక్కడ ఏమీ ప్రయోగం జరగదు, కానీ వాళ్ళకి నడుస్తున్న మహాదశలు, పంచమ స్థానంలో రాహు ఉన్నా, లేదా రాహు కలిసిన మహాదశలు నడుస్తున్నా, కొన్ని పాపగ్రహ దశలు నడుస్తున్నా, వాళ్ళకి భ్రమలు కలుగుతుంటాయి. అంటే ఏదో వచ్చిందేమో, ఎవడో ఏదో చేశారేమో, కానీ 99% ఆఫ్ కేసెస్లో ఎవరు చేయడం జరగదు. వీళ్ళే వెళ్ళి ఏదో తగిలించుకుంటారు. అంటే అట్లాగా కొన్ని నెగటివ్ ఎనర్జీస్, అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చనిపోతారు చూసారా, వాళ్ళకి సరైన సంస్కారాలు జరగకపోతే ప్రేతాలుగా తిరుగుతుంటారు వాళ్ళు. మనకిది మన గరుడ పురాణంలో దీనికి ప్రామాణికత కూడా ఉంది. అంటే మనిషిని మరణించగానే ఇంత శరీరంగా మారుతాడు, ఇంత శరీరంగా మారినటువంటి ఆ యొక్క వ్యక్తిని 2 గడియల వ్యవధిలో 3 భటులు, యమభటులు 3 వచ్చి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేస్తారు వెంటనే. ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి, అందరినీ పలకరిస్తూ ఉంటాడు, కొడుకుల్ని మనవళ్ళని. మాట్లాడుతుంటే వాళ్ళకేమో వినబడదు, ఈయన మాట్లాడేది, ఈయన చెప్దామని ట్రై చేస్తుంటే ఏమీ వినబడదు. 11 రోజుల కార్యక్రమం అయ్యే లోపల ఇంత శరీరం ఉన్నది కాస్త ఇంత అవుతుంది. మారినప్పుడు అప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్తారు. 12 మనకి 12 నెలలకు 12 రోజులు వాళ్ళకి యాతనా శరీరంలోకి ప్రవేశపెట్టడము, ఈ యొక్క వైతరిని దాటించడం, ఇట్లా అవన్నీ ఉంటాయి. వీళ్ళు సరిగ్గా చేయలేదనుకోండి ఇంట్లో, ఇవన్నీ ఎవడు చూసి వచ్చాడు, చనిపోయిన వాడికి ఇవి పెట్టడం ఏందా, ఇంత డబ్బులు వేస్ట్, అది ఇది అనుకుని ఏదో ఆ రోజు జరిగిన రోజు ఏదో అలా చుట్టాలు చెల్లిపోయారు, వదిలేసారు, ఏమి చేయాల్సిన సరిగ్గా చేయలేదనుకోండి, ఇది ప్రేతం అయిపోతుంది. ప్రేతం అయిపోయి తిరుగుతూ ఉంటుంది. ఎవడైనా నాకు మోక్షం కలిగించేవాడు ఉంటాడా అని. అప్పుడు ఇలా ఈ యొక్క విద్యలు ఏవైతే మంత్ర సంబంధించినవి, ఈ బాణామతి అనో చాలా రకరకాలు ఉంటాయి, చిల్లంగనో, బాణామతి అనో, చేతబడనో, ముంజాను, రకరకాలు ఉంటాయి. అలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు సాధనలో వచ్చినప్పుడు అవి వస్తాయి వీళ్ళ దగ్గరికి. వచ్చినప్పుడు అవి వాళ్ళు ఏదైనా ఒక సాధన ద్వారా వాళ్ళ జన్మని బయటపడేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళకి కట్టుబడి ఉండి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటాయి. ప్రేతగా మారినటువంటివి ఇవి. అందులో రకరకాలు చాలా ఉంటాయి. అయితే ఇది కూడా ఒక ప్రయోగం ఒక మీద చేయగానే వెంటనే వెళ్ళి చేయని అవ్వదు.
ఎందుకంటే వాళ్ళు దైవికంగా బలంగా ఉన్నారనుకోండి, నిత్యము లలిత సహస్రనామాలు చేసుకోవడమో, లేకపోతే ఒక కాళికా అమ్మవారినో, లేకపోతే ఒక హనుమాన్ను ఉపాసన చేస్తున్నాను అనుకోండి, అది వెళ్ళి శక్తి సరిపోద్ది దీనికి, ఆ ఎనర్జీని తట్టుకునే శక్తి వెనక్కి వచ్చేస్తుంది. లేకపోతే ఇంకోళ్ళ మీదకి వెళ్తుంది అటాక్. అది అంటే ఒకరి మీద ప్రయోగం చేస్తే ఇంకోళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అది. అప్పుడు వాళ్ళు సఫర్ అవుతుంటారు. అందుకే నిత్యము దీపారాధన చేసుకోండి. ఒక హనుమాన్ చాలీసాను, లేకపోతే ఒక కాళికాదేవి మంత్రము, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చేస్తే ఏమవుతుందంటే మీకు ఎనర్జీ ఒక రక్షణ కవచంలా నిలబడి మీకేమీ కలగదు. ఆత్మహత్య చేసుకున్నారు, అసలు భరించలేకపోతున్నారు అంటే అది ఫైన్ గురించి, వాళ్ళ కర్మ వదిలేస్తాం. అమ్మ తిట్టిందని, అయ్య తిట్టిందని, లేదా టీచర్ తిట్టిందని, లేదా బ్రతకడానికి నాకు పోషించడానికి వీలు లేదు అని చెప్పి యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో మీకు అంత దాకెందుకమ్మా, నిన్ననో మొన్ననో వచ్చింది. ఒక తండ్రి పిల్లలు చదవట్లేదని ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆయన చచ్చిపోయాడు. అంటే ఏమిటి? వాల్యూస్ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, బంగారం గొలుసు చేతికి ఇచ్చాం పడేస్తాడు, అది గోల్డ్ అని తెలియకపోవడం వల్ల. అదే పెద్దతనికి గోల్డ్ ఇస్తే అమ్మో చాలా వాల్యుబుల్ అండి, థ్యాంక్స్ అండి అంటాడు, లేకపోతే అది వెళ్ళి నగవు చేయించుకుంటాడు, ఓ బిస్కెట్ ఇస్తే. ఎందుకు? ఈ పెద్ద వ్యక్తికి గోల్డ్ వాల్యూ తెలుసు, చిన్నపిల్లడికి తెలియదు. మెచ్యూరిటీ అంటే ఆ వాల్యూ, లైఫ్ యొక్క వాల్యూ తెలియని వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ రాదు. ఎందుకు అంటే మనుష్య జన్మ గొప్పది. మనుష్య జన్మలోనే నువ్వు ఏదైనా సాధన చేయగలవు. నువ్వు పక్షిగానో దేనిగా పుట్టే నీకు ఏమీ జ్ఞానమే ఉండదు. వేరే జీవులకన్నిటికీ కూడా మైథునము, నిద్ర, ఆకలి, ఈ మూడే. అంటే ఇంకో దాంతో సంసారం చేయడము, నిద్రపోవడము, తినడం, ఇంతకు మించి ఏమీ లేదు. తిరగడం, పడుకోవడం, తినడం, పడుకోవడం, ఇంతకు మించి ఏమి ఉండదు. కానీ మనుష్యుడికి ఒక్కడికే ఇది నేను ఆత్మస్వరూపుణ్ణి, దీని నుంచి నేను అలా బయటపడాలంటే నేను ఏ పుణ్యకర్మలు చేయాలి, ఎటువంటి పాపకర్మలు చేయకూడదు, ఏ దేవతను ఆశ్రయించాలి, ఎటువంటి విషయాలు నేను పాటించాలి, ఇవన్నీ ఓన్లీ మనిషికే తెలుసు. ఈ జన్మ నుంచి అయిపోయిందంటే నువ్వు మళ్ళీ ఏమవుతావో నీకే తెలియదు. పక్షి అవుతావా, కోత అవుతావా, కుక్క అవుతావా, పిల్లి అవుతావా, దోమ అవుతావా, ఏమీ తెలియదు. మళ్ళీ అన్ని యోనులు 84 లక్షల యోనుల్లో తిరగాల్సిందే నీ పని. ఏమండి ఏముందండి, హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటారు. ఏముండదు, హ్యాపీగా ఉండదు. బొంద. నీకు ఆకలేస్తే, ఇప్పుడు దాహం వేస్తుందమ్మా, ఏమండి వాటర్ కావాలంటే టక్కని తీసుకొచ్చి నాకు ఇస్తారు, మీకు కావాలంటే మీరు తాగుతారు, లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కుంటావు, 20 రూపాయలు ఇస్తే బాటిల్ వస్తుంది. కానీ ఒక పక్షికి ఆకలేస్తే అసలు ఎక్కడ తిరుగుతుంది తెలుసా? అది దాహం వేస్తూ ఉంటుంది. దానికేమో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు ఎక్కడ దొరుకుతుందో. రెగ్యులర్గా వెళ్ళేటువంటి కొన్ని ప్రదేశాలతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక్కోసారి దొరకదు దానికి. ఏ నది ఒడ్డున ఉంటుంది, ఆ వాటర్ ఉంటుంది. అది ఎట్లా బాధపడుతుంది అనుకుంటున్నారు? వాటర్ కావాలంటే బాధ, ఫుడ్ ఇమీడియట్లీ దొరుకుతుందా దానికి? ఏమైనా ఏదో కొన్ని ప్రదేశాలు, ఏ చార్మినార్ దగ్గర అంటే పౌరాలకు వేస్తూ ఉంటాం, మామూలుగా దొరుకుతుందమ్మా? అంత ఈజీ అనుకుంటున్నారా ఫుడ్ దొరకడం కానీ, దాహం తీరడం కానీ? అది లేక చనిపోయిన జీవులు ఎన్నో ఉన్నాయి గురించి. మరి అంటే మనుషులకి అన్నీ ఈజీగా దొరికేసరికి వాల్యూ తెలియట్లా, వాల్యూ తెలియక పిచ్చి పిచ్చిగా చచ్చిపోవడాలు లాంటివి చేస్తున్నారు. ఒక వ్యక్తి కనుక ఆత్మహత్య చేసుకుంటే ఆ తరంలో ఉండే 7 తరాల వాళ్ళని కాళ్ళు పైకి కిందకి తలకు కట్టేసి కొడతారు తెలుసా? ఆత్మహత్య మహాపాపం. అది కర్మే. కొంతమంది కావాలని పెళ్లి చేసుకోకుండా ఉంటారు. బ్రహ్మచర్యం పాటించి ఒక దైవ సాధనలో వెళ్ళడం వేరు. అంతా మంచిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటే కూడా ఇదే శిక్ష ఉంటుంది. ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి ఒళ్ళు 24 గంటలు కాలుతూనే ఉంటుంది, ప్రాతమైపోతాడు. 24 అవర్స్ కాలుతూనే ఉంటుంది. ఆ కాలుతున్న దాని నుంచి పోనీ పూర్తిగా భస్మం అయిపోదు, కాలిపోయి బ్రతికే ఉండాడు, కాలుతూనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బతుకున్న వ్యక్తికి ఎవరు నిప్పెట్టారు అనుకోండి, ఒక అరగంటలో ఎంతలో చచ్చిపోతాడు. అక్కడ చచ్చిపోవడం ఉండదు, కాలుతూనే ఉంటుంది బాడీ. ఇది ఆత్మహత్య చేసుకుని ప్రేతంగా మారినటువంటి దానికి. అది ఇంకా రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ అక్కడ ఏదైనా వాళ్ళు జప చేసిన దాన్ని తీసుకొని, ఇప్పుడు చాలామంది నేను దేవుడిని నమ్మను, లేడు, అది ఇది అంటుంటారు చూసారా? వీళ్ళందరూ చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితి చెప్పమంటారా? చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడని తెలిసాక ఈ సాధన చేసేవారు, ఈ జపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దారి నాకు పోయింది, నేను ఈ జన్మ నుంచి బయటపడాలని కోరుకుంటుంటారు. అప్పుడు తెలుస్తుంది, సినిమా మొత్తం క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏదైనా విషయం జరిగింది అంటే, అనుకున్నది జరిగింది అంటే ఓకే పర్లేదు, ఇంక జరగలేదు అంటే ఇంకేం లేదు. అప్పుడు తెలిసి అయ్యో ఎముడున్నాడు, భటులున్నారు,
నాకేమో రే బాబు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పేశాడు, ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ పాటించకండి అని చెప్పాడు. వాళ్ళేమో అమ్మ నా నాన్నగారు చెప్పారండి, అసలు ఇవేం పాటించక్కర్లేదట అని అనుకుంటారు. తలకాయ కొట్టుకుంటాడు. అరే చెయ్యండిరా, నాకు ఆబ్దికాలు పెట్టండిరా, నాకు పిండ ప్రదానాలు చేయండిరా, నాకు అదే ఫుడ్ రా అని చెప్పి అలమటిస్తూ ఉంటాడు. ఆ లెక్క వినపడదు అది. అంటే ఒక చిన్న డౌట్ గురించి, లేక ఇప్పుడు బయట చనిపోయే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భిక్షం ఎత్తుకునే వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు అంటే సరిగా పిల్లలు పెంచని వాళ్ళు, అంటే ఎవరూ లేకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి పిండ ప్రదానం అనేది చేయరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవరూ లేకుండా చనిపోయిన వాళ్ళ కోసమనే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక పద్ధతి పెట్టారు. నిత్య తర్పణాలు అంటారు, తెలుసా మీకు? నిత్య తర్పణాల్లో అనాథ వీటికి వాళ్ళందరికీ కూడా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు వదులుతుంటారు. ఇలా చేసిన వాళ్ళు వెళ్తుంటాయమ్మా, తెలుసా? ఏదో విధంగా వాళ్ళు కొన్ని మంచి పనులు చేసినా సరే పితృదేవతలకు వెళ్తుంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, చలివేంద్రాలు పెట్టించండి, పితృదేవతలు సంతోషిస్తారు. పక్షులకి నీళ్లు పెట్టండి, పితృదేవతలకు చెందుతుంది అది. అవి కూడా పితృదేవతలకు చెందుతాయి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.